వెల్కమ్ టు లీలా మాధురి వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం వంటలు ఏంటో చూసేద్దాం. ముందుగా రసాన్ని ప్రిపేర్ చేసుకునేదానికని ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని గిన్నెలో వేసుకొని చిన్న సైజు టొమాటో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది బాగా నానుతుంది. ఈలోపు బెండకాయ ఫ్రై చేసుకునే దానికోసమని బెండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ పప్పు పచ్చడి చేసుకోవడానికి అనేసి ముందుగా 4 పండిన టొమాటోలు తీసుకొని నీట్గా వాష్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చూపిస్తున్నాను కదా, అలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా టొమాటోలు కడుక్కొని పక్కన పెట్టుకున్నాక చిన్న సైజు ఆనియన్ తీసుకోవాలి. మా ఇంట్లో పెద్దది ఉంది, అందుకని నేను హాఫే తీసుకున్నాను. మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. సో దాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకొని బాగా వాష్ చేసుకొని కాడలన్నీ తుంచి మంచిగా పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక మనకు పచ్చడికి కావాల్సిన నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని మీడియం సిమ్ అడ్జస్ట్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి. పప్పులు వేయించుకునే దాన్ని బట్టే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది. అట్లా ఎక్కువగా వేగిన పచ్చడి బాగోదు, తక్కువగా వేగిన పచ్చివాసన వస్తుంది. సో మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వేగేదాన్ని బట్టి ఈ పచ్చడి అనేది మనం టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక పప్పుల్ని బాగా వేయించుకొని చూసారు కదా, ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించిన తర్వాత దానిని ఒక చిన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారుగా ఇలాగా. అదే దాంట్లో మనం కారానికి తగ్గట్టుగా మిరపకాయలను వేసుకోవాలండి. నేనైతే ఎండుమిర్చి వాడుతున్నాను, మాకు 4 అయితే సరిపోతాయి. మీరు కారానికి తగ్గట్టు వేయించుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించాలండి. దీన్ని కూడా మాడకుండా వేయించుకోవాలి, ఎందుకంటే మాడిందంటే అసలు పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అన్ని మీడియం ఫ్లేమ్లోనే మనం అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. అలా అయితేనే మనకి పచ్చడి టేస్ట్గా వస్తుంది. ఇలాగ ధనియాలు జీలకర్ర కూడా వేయించాక అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా. ఇలా అయిన తర్వాత ఆ బాండీలోనే లైట్గా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు ఉన్నాయి కదండి, ఆ టొమాటోలు కూడా హీట్ అయ్యాక ఆ టొమాటోలని కూడా వేసుకోవాలి. సో ఇలాగా అన్ని టొమాటోలు ఇలా బాండల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా కొత్తిమీర అనేది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపుని కూడా మనం ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో నేను ఇలాగ అందుకనేసి టొమాటోస్తో కూడా వేయించేస్తానండి, అప్పుడు సాఫ్ట్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా వేయించాక మీడియం సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని బాగా వేగుతూ ఉండగా దీంట్లో లైట్గా పసుపు కొద్దిగా వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చూసారు కదా చక్కగా వేగుతున్నాయి కదా. ఇలా వేగిన తర్వాత మనకి పై తాట వచ్చేసేంత వరకు వేగితే సరిపోతుందండి. సో ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా మనము పక్కన తీసి పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి రూమ్ టెంపరేచర్కి. దీని మధ్యలో మనం ఇందాక బెండకాయలను కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఫ్రై కోసం అనేసి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకొని ఫుల్గా కట్ చేసిన తర్వాత బెండకాయలన్నిటినీ కలిపి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, బెండకాయ అనేది కడిగేటప్పుడు చాలా జిగురుగా వస్తుంది కదా. సో అలా రాకుండా మనము కడిగిన తర్వాత ఎండపెట్టి జస్ట్ ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిస్తే ఆ జిగురు అనేది రాదండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత తాలింపు కోసం అనేసి బాండీ పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపటలాడిన తర్వాత అందులో ముందుగా కొద్దిగా వేరుశనగ పప్పు గుళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా దంచిన వెల్లుల్లి వేసేసుకోవాలి, కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి, అండ్ కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కింద అడుగంటకుండా
కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి అన్నీ సమంగా వేగుతాయి. ఇలా వేగేటప్పుడే మనం అడ్జస్ట్ చేసుకుంటా హైలో తొందరగా వేగేదానికని లైట్గా సాల్ట్ యాడ్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, లేదా మీరు ఫస్టే వేసుకోవాలంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే లైట్గా యాడ్ చేశాను సాల్ట్. అయిన తర్వాత లైట్గా టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసిన దాన్ని బాగా కలుపుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అది పక్కన ఉండగా ఈ లోపల పచ్చడికి అనేది చల్లారిపోయింది కాబట్టి ఇందాక వేయించినవన్నీ మిక్సీలో తీసుకొని కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత అందులో పచ్చిగా ఆనియన్ అండ్ వెల్లుల్లి 2 కలిపి వేయించుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చూసారుగా బెండకాయ ఫ్రై కొద్దిగా వేగిందండి. ఇలా వేగుతున్న దాంట్లో మనకి కారానికి సరిపడా కారం, నాకైతే 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. ఇలా బాగా కలిపేసుకొని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. నాకు కొద్దిగా సాల్ట్ నేను ఇందాక కొద్దిగా వేసాను కదా, దాన్ని అడ్జస్ట్ చేసేదానికని ఇంకొంచెం సాల్ట్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఫైనల్లీ మనం పుట్నాల పప్పుతో పప్పుల పొడి చేసుకొని లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే వేరుశనగ పప్పుని కూడా వేసుకుంటారు, బట్ మేమైతే పుట్నాల పప్పుని పప్పుల పొడిలా చేసుకొని యాడ్ చేసుకుంటాము తాలింపుల్లో. చాలా బాగుంటుంది. సో ఇట్లా చూసారు కదా, బాగా కలిపేసుకొని కొద్దిగా బాగా వేగిన తర్వాత మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటే దానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలాగా మనం కలుపుకున్న తర్వాత బెండకాయ ఫ్రై చూసారు కదా, చాలా బాగుంది కదా చూడడానికే. సో మనం ఇలా అయిందని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము పచ్చడి కోసం అని తాలింపు పెట్టుకోవాలి కదా. ఇందాక చేసుకున్న బాండల్లోనే లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా హీట్ అయ్యాక దాంట్లోనే చూసారా హీట్ అవుతుంది కదా, హీట్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని యాడ్ చేయాలి. చిటపటలాడకుండా మనం ముందుగానే వేస్తే ఆవాలు వేగవండి, చాలా అది బాగుండదు తినేదానికి. సో అలా చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఆ పోపుని మనం పచ్చడిలో వేసుకొని కలిపేసుకుంటే పచ్చడి రెడీ. అండ్ నెక్స్ట్ చారుకి ముందుగానే మనం చింతపండు కలుపుకున్నాం కదా, అది గుజ్జు తీసుకొనేసి తగినంత నీళ్లు పోసుకొని కొద్దిగా వెల్లుల్లి దంచి దాంట్లో వేసుకొని హోమ్ మేడ్ రసం పొడండి, దీన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఒక రెమ్మ అండ్ కొద్దిగా కొత్తిమీర దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ టేస్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లైట్గా మనము ఎల్జీ కూడా కలుపుకోవాలి, ఇంగువ. అయిన తర్వాత పోపు పెట్టేసుకుందాం రసానికి. లైట్గా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసేసి కాస్త చిటపటలాడిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు మిర్చిని వేసుకోవాలి. నాకైతే ఒక మిరపకాయ సరిపోతుంది కాబట్టి ఒక మిరపకాయని తుంచి వేసి మనం ముందుగా కలిపెట్టుకున్న రసం మిశ్రమాన్ని అందులో వేసి కలిపేయాలండి. చూసారు కదా, రసం చూడడానికే చాలా యమ్మీగా ఉంది కదా. చూసారా, టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి రసము. హోమ్ మేడ్ పౌడర్ వేస్తాం కదా మనము. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా రసం పొడి కావాలి అనేసి అనిపిస్తే నాకు కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంత బాగుంటుంది. ఇట్లా చూసారా, రసం కొద్దిగా తెల్లుతుంది కదా, ఇలా తెల్లినప్పుడు మనం చూసుకొని చూసారు కదా ఎంత అసలు స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది రసంది. అంతా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.